రోజు మేము చెత్త ప్రభుత్వాన్ని విమర్శించాం, కానీ 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త పేరకపోయే పరిస్థితి వచ్చింది. చెత్త మీద పనిచేశారు. ఈరోజు నేను ఒకటే చెప్పాను, అదే చెత్తను సంపదగా చేసుకుని ఆదాయాన్ని సంపాదించే మార్గానికి దోహదం చేసే పరిస్థితికి వచ్చాం. మీకు ఇంట్లో వాళ్ళ గురించి తెలియదు. ఇదే వంశీ, ఇదే నాని, వీళ్ళు మంచోళ్ళని చెప్పను నేను, ఈ సైకోలు. సంస్థలు ప్రైవేటుపరం చేసి ఈరోజు నిశ్చిగ్గుగా ఏమాత్రం ఆలోచన చేయకుండా సాగునీటి రంగానికి సంబంధించినటువంటి ఆ మరమ్మతులు కూడా ప్రైవేటైజేషన్ చేస్తే ఎట్లుంటుందనేటువంటిది అన్ని రకాల రైతులకు సంబంధించి ఎక్కడ ఆలోచన చేయకుండా ఇప్పటికీ ఇసుక దోసుకుంటున్నారు, మద్యం దోసుకుంటున్నారు, క్వార్టీ దోసుకుంటున్నారు. 4500 మంది ఈరోజు అక్కడ పనిచేస్తున్నారు, కక్కసులు గడుగుతున్నారు, వాళ్ళు చర్చిలకు పోతున్నారు. దించగలవా? ఏంటి నువ్వు మాట్లాడి? 4500 మంది ఆవిడ చర్చకు పోతున్నారు తిరుమలలో. బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఓబీసీల కోసం ఈ 11 ఏళ్లుగా ఏం కార్యక్రమాలు చేసింది? ఇవన్నీ లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు చేయరు, చేసేవాడిని చేయనియరు. బాధ్యతారహితంగా దుందుడుకు విధానంతో ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన భాష వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ఈ హామీలు గ్యారెంటీలు ఇచ్చారు. వాటన్నిటి కూడా ఇవాళ కూట్లు పొడిచి ఆ గ్యారెంటీలన్నీ కూడా చెల్లని రూపాయిగా మారిపోయాయి. ఫీజులు ఇవ్వడం లేదు, బకాయిలు కూడా ఇవ్వడం లేదు. 15 నెలలుగా అధికారం వచ్చి ఒక్క కాలేజీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. కాలేజ్ యజమాన్యాలు పిల్లలకు ఫీజులు కట్టలేదని కాలేజీకి వెళ్ళగొడుతున్నాం. అంటే బీసీలు చదువుకోకుండా కుట్రలు జరుగుతున్నాయి. దొంగ రాజకీయాలకి భారతీయ జనతా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు ఎవ్వరు కూడా పడరు. ఈ ట్రాప్ లో పడరు. అందరం ఒకటై మనము భరతమాతని గెలిపియాలా, ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని హిందూ రాష్ట్ర స్థాపనలో చెయ్యాలి. ఇక్కడ నీవెట్లా ఈ స్థాయికి వచ్చినావు ఒక్కసారి చూసుకో. వారికి నీకు అసలు పోలికెక్కడ? ఏదో లక్కీ డిప్ తగిలి నువ్వు ముఖ్యమంత్రి అయినావు. అసలు ముఖ్యమంత్రి పదవికి నువ్వు అర్హుడవా? నువ్వు కాంగ్రెస్ పార్టీకి గతి లేదు, మిమ్మల్ని కూర్చోబెట్టినాడా? నరేంద్ర మోడీ బీసీ కాదు, బీసీ చేయలేదనే దానికంటే ఇవాళ మేము చేసిన నిర్ణయం, తెలంగాణలో రాహుల్ గాంధీ సందేశం ఇంప్లిమెంట్ చేసినాం. మీరు అన్ని రాష్ట్రాలలో చేస్తున్నారా లేదా? ఎంతసేపటికి ఫిరోజ్ గాంధీ మీ తాత ఇట్లా, అరే ఆయన కూడా స్వాతంత్ర సమరయోధుడురా బాబు. రాహుల్ గాంధీ కులం అడుగుతున్న బీజేపీ నాయకులారా, కుల మత రాజకీయాలు చేసే మీకు రాహుల్ గాంధీ కులమేందో తెలియని దుస్థితిలో ఉన్నందుకు ఈరోజు సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం యొక్క పనితీరును ఎండగడుతున్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వమే దుర్వినియోగం చేస్తూ లేనిపోని కేసులు బనాయిస్తూ కేసీఆర్ గారి సైనికులందరినీ కట్టడి చేసేటటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నది. 6 గ్యారంటీలకు అప్లికేషన్లు తీసుకున్నారు, 13 హామీలు అమలు చేస్తామని చెప్పారు. అవన్నీ పొంగా ఇంకొకటి ఏం చేస్తారంటే మోసం. అది ఏదైతే రేషన్ కార్డులు అని చెప్పేసి మోసం చేసుకుంటూ బిల్డింగ్ జర లేట్ గా కొట్టుకుంటూ 200 యూనిట్ల కంటే ఎక్కువ వచ్చేటట్టు కూడా చూస్తున్నారు. వ్యాధులన్నింటినీ ఎలా పరిష్కారం చేస్తారో ఒక శ్వేతపత్రం గవర్నమెంట్ విడుదల చేస్తే బాగుంటుంది. ఎందువల్లంటే ఇప్పుడు మీరు తీర్చలేరు అనుకోండి, తీర్చలేకపోతే ఇంత మేరకు తీరుస్తామని చెప్పండి.